7-year treaty with the nation of Israel. That is what Daniel tells us. And then in the middle of the 7-year treaty, he will be the abomination that causes desolation. That means for the first 3 years, Jewish worship will be established in the temple of God, and circumcision, celebration of feasts, morning and evening sacrifice, all that will happen just like in the olden days in the temple as it happened. But after 3.5 years, abomination of desolation will be set up, Daniel says. So does Jesus say, and that is, he will set up his statue in the temple of God and demand worship. Now, Israelites know very well all the troubles they had because they followed idol worship. So this is what it says. Please translate. ఇక్కడ నేను క్లుప్తంగా మరి ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు మందిరము పూర్తిగా అది ఆ మందిరంలో మరి ప్రతిమ యాంటీ క్రైస్ట్ ప్రతిమ తెచ్చి దాన్ని ప్రార్థన జరిగిన తర్వాత, ఆ హేయమైన కార్యం జరిగిన తర్వాతే కదే మరి రాత్రి జరుగుతుంది అనే విషయం చెప్పినారు. అంటే ఇప్పుడు ఆ మందిరం అక్కడ ఉన్నది. దాన్ని ధ్వంసం చేస్తారా ఏమిటి అని మరి ప్రశ్నించినారు. కానీ ముఖ్యంగా గమనించవలసిన విషయం అంటే, ఇప్పుడు ఆ యెరూషలేములో ఆ మందిరం లేదు. మరి యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు అతడు ఇజ్రాయెల్ రాజాతో కలిసి 7 సంవత్సరములుగా ఒక మరి వారితో ఒక ఒక విధమైన మీటింగ్ చేసి వారితో మాట్లాడి, దాని తర్వాత అక్కడ 7.5 సంవత్సరాలకు అక్కడ ఒక మందిరం కలిసి దాన్ని పూర్తిగా యూదుల ఆచారం ప్రకారం అక్కడ పూజలు జరిగిస్తాము అని ఒక అగ్రిమెంట్‌లో పెడతారు. కానీ 7 సంవత్సరాలు కాకముందు 3.5 సంవత్సరముల తర్వాతే ఈ విషయాలు జరుగుతాయి. యాంటీ క్రైస్ట్ పూర్తిగా అగ్రిమెంట్‌ని విడిచిపెట్టి దాని ప్రకారం నడుసోక మరి తన ఇష్ట ప్రకారం అక్కడ దాన్ని రాస్తారు. ఇదే విషయము దానియేలు గ్రంథంలో రాసినారు కాబట్టి 3.5 సంవత్సరముల తర్వాతే మరి ఏ రాప్చర్ జరగవచ్చు. ఆ రాప్చర్ తర్వాతే మరి పూర్తి ప్రపంచంలో అందరికీ శ్రమల పాలైతారు. So the key is the temple. So let us see history of the temple. ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే అక్కడ మందిరము అనేది అతి ముఖ్యమైన అంశం. So the first temple was built by Solomon in 959 BC, that is before Christ came, 959 years before Christ came. మీరు ఇక్కడ మందిరము మరి యెరూషలేములో ఏ విధంగా మరి దేవుని మందిరమును ఏ విధంగా మరి అక్కడ కట్టినారు అనే విషయం, ఆ కట్టడం ఏ విధంగా జరిగిందంటే, మొట్టమొదటిగా సొలొమోన్ మహారాజు యేసు క్రీస్తు పూర్వం అంటే యేసు క్రీస్తు రాక ముందు 58 సంవత్సరాల ముందు అక్కడ తన ఆలయం కట్టినట్టుగా మనం చూస్తున్నాం. But the Israelites sinned badly against God. King Solomon worshipped idols in his old age, and those sons who followed him, most of them also worshipped idols. And God had said that he will withdraw his favor if you disobey his commands. కానీ సొలొమోన్ మహారాజు మరి అతని వంశీకులందరూ కూడా విగ్రహారాధన పాలైనారు. వారు విగ్రహం చేస్తూ ఉండడం వల్ల దేవుని ఆగ్రహం వారి పైన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. So Solomon's temple was burnt in 596 BC, that is 596 years before Christ came. No, sorry, 96 BC. 596 BC, it was destroyed. 559 BC it was constructed. 959 BC it was constructed and burnt in 596 BC. ఇది మీరు చూసినట్టయితే సొలొమోన్ మహారాజు 950 క్రీస్తు పూర్వము 959 సంవత్సరంలో మరి కట్టినాడు. కానీ వారు విగ్రహాలను చేయటం వలన, దేవుని మార్గంలో తొలగిపోవటం వల్ల మరి అదే దాన్ని
596 ముందు బీసీ బిఫోర్ క్రైస్ట్ అది ఆ పూర్తి ఆ మందిరాన్ని ధ్వంసం చేశారు. And then after that, the Israelites sinned more and more. So God made Nebuchadnezzar take them into captivity for 70 years in Babylon. దాని తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా వారు చేస్తూ మరి దేవునికి రెబెలియన్ అంటే దేవుని పైన విరోధం చేస్తూ ఉంటారు. దాని కారణంగా నెబుకద్నెజర్ అనే రాజు ద్వారా మరి అసిరియన్ రాజు ద్వారా ఆ ఇజ్రాయెల్ రాజ్యాంగం అంతా కూడా మరి బందీలు చేసుకుని తమ దేశానికి తీసుకుని వెళ్ళినట్టుగా బాబిలోన్ దేశాలకు తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. So God spoke to the king Cyrus at that time, and he allowed Ezra to go back to Jerusalem. And Ezra built the temple, finished constructing it in 515 BC, that 515 years before Christ. దాని తర్వాత ఆ సైరస్ అనే రాజు ఉన్నప్పుడు బబులోను దేశంలో మరి అటువంటి సమయంలో ఎజ్రా ద్వారా మరి అతను అక్కడ మందిరము చేయటం ఆయనకు ఒప్పుకున్నాడు కాబట్టి అది ఆ మందిరం మళ్ళా రెండోసారి అక్కడ కట్టినట్టుగా మనం చూస్తున్నాం. Then we learned about Antiochus IV, the Greek general who took power, and he came and he desecrated the temple of God, and it was burned by him in 170 BC, 170 years before Christ. మరి దాని తర్వాత మళ్ళా ఆ మందిరాన్ని యేసు ప్రభు రాకకు ముందు క్రీస్తు పూర్వం 170 ముందు 770 సంవత్సరాల ముందు మరి మళ్ళా ధ్వంసించినారు మనం చూస్తున్నాం. After that, King Herod came and he started rebuilding the temple in 20 BC, that is 20 years before Christ came. మరి దాని తర్వాత క్రీస్తు పూర్వము 20 సంవత్సరంలో క్రీస్తు పూర్వం 20లో మరి ఆ వంశాన్ని ఆ మందిరాన్ని మరి హేరోద్ మహారాజు మళ్ళా దాన్ని కన్స్ట్రక్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. And it was that temple that Jesus talks about in Matthew chapter 24 when he says, not one stone will be left on another and everything will be torn down. He's talking about Herod's temple. మరి యేసు ప్రభు తన శిష్యులకి చెప్పినాడు, ఈ మందిరం మీరు చూస్తున్నారే దీనిపైన ఒక రాయి ఉండదు, పూర్తిగా ధ్వంసం అవుతుందని యేసు ప్రభు తన శిష్యుడికి చెప్పినప్పుడు ఆ మందిరము హేరోదు కన్స్ట్రక్ట్ మరి చేసిన మందిరం అని మనం తెలుసుకోవాలి. And this temple was completely built by 64 AD, that is full completion after Christ died. 64 years. ఆ విధంగా ఆ మందిరము ధ్వంసమైన తర్వాత దాన్ని మరి క్రీస్తు క్రీస్తు తర్వాత 64 సంవత్సరంలో మరి ఇది కట్టారు. So if you count it, it takes 84 years to complete this temple. మరి మీరు చూసినట్టయితే ఇది 84 సంవత్సరములు జరిగినది ఈ మందిరం కట్టుట. And after that, Nero, the Roman emperor, got the power and he burnt that temple in 70 AD in his persecution of the Christians. మరి దాని తర్వాత నీరో అనే రాజు వచ్చి మరి దాన్ని పూర్తిగా క్రైస్తవుల శ్రమల బాధలు పెడుతున్నప్పుడు ఆ పూర్తి మందిరాన్ని కూడా 70 సంవత్సరం క్రీస్తు తర్వాత 74 సంవత్సరంలో ఇది మన ధ్వంసం చేశాడు. So how many temples we saw? Solomon's temple, Ezra's temple, and Herod's temple. 3 temples have been built and destroyed. Now the 4th temple will be built. మరి ఈ విధంగా మూడు సమయాల్లో మరి దేవుని మందిరము కట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. సొలొమోను, దాని తర్వాత ఎజ్రా, మరి దాని తర్వాత నీరో ద్వారా కట్టిన ద్వారా మరి చూస్తున్నాం. So now the 4th temple will be built by the Israelites when the Antichrist comes as a man of peace and allows them to build that temple, and that will be the 4th temple. And people say that all the stones have been got,
and everything is made ready by the Jewish people to start the building once they get the signal to start. మరి ఈ రెండో రాకడతో మరి ఏం సంభవించిందంటే నాలుగోసారి ఇజ్రాయెల్ మరి ఇజ్రాయెల్ ప్రజల ద్వారా మరి అక్కడ దేవుని మందిరంను పూర్తిగా వారు నిర్మాణం చేస్తారు. అది అది దీని మరి ఆ రెండో రాకడతో ఆ మందిరంతో మరి కలిసినది అనే విషయాన్ని మనం గుర్తించవాలి. Yes. So that's enough explanation, I think. Okay. Anybody wants to ask anything else? Please ask. Auntie, I have one question. Yes, yes, Yeah, I have a doubt, Auntie. After the rapture on earth, there will be a Holy Spirit or not? I think Holy Spirit is going to remain in the world because many people will learn that whatever the Bible was teaching is correct. And the Holy Spirit convicts the world of sin, righteousness, and judgment. So God is going to give a chance to those who are left behind. They'll be under great persecution, but they will have a chance, and they cannot have a chance to worship God unless the Holy Spirit remains. So the capital H had it been used by Paul when he's talking about the restrainer, then we can say, okay, Holy Spirit will be removed. But the major versions use a small h to talk about he. So it can't be the Holy Spirit because Holy Spirit has come into the world to remain in the world, not to be lifted up again. Bible doesn't teach. రెండవ ప్రశ్న వచ్చినది ఏమిటంటే మరి ర్యాప్చర్ అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో ఉంటాడా లేడా అనే విషయాన్ని ప్రశ్నించారు. దాని ప్రశ్నకు జవాబు ఈ విధంగా ఉన్నది. ఎందుకంటే కొంతమంది విశ్వాసులు తెలియదు దేవుడు రెండో రాకడ గురించి, మరి దేవుని వాక్యం గురించి తెలియదు. కానీ వారికి ఒక విధమైన ఛాన్స్ ఇచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పూర్తి ప్రపంచంలో ఉండి అందరికి కూడా వెలుగులోకి తీసుకొచ్చి వారికి చెప్తాడు దేవుడు చేసిందంతా ఆయన ఆదేశించిన ప్రకారము గ్రంథంలో రాసిన ప్రకారము నడుస్తుంది జరిగినది అనే విషయాన్ని వివరించటకు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. దాని ద్వారా కొంతమంది విశ్వాసులు కూడా మరి ఆ దేవునితో మరి దేవుడి రాజ్యంలో వెళ్ళటకు వారు మరి పూర్తిగా వారు తయారవుతారు. So Christina, I lifted your hand. Would you like to ask something? No, thank you, sister. Okay. Anybody else want to ask? Please ask. We will show from the Bible only, not our own thoughts. Anybody else would like to ask? Okay, so from next time, we will link up the gospel teaching with Paul's teaching, and we'll see what the Apostle John has to say in the book of Revelation. Okay? మరి నెక్స్ట్ మనం దీని గురించి వివరంలో వెళ్తాము. ఈ పాల్ చెప్పింది దాని తర్వాత మరి అపోస్తలుడు జాన్ ఏ విధంగా ప్రకటన గ్రంథంలో ఈ విషయాన్ని రాస్తాడనే విషయం గురించి మనం తెలుసుకుందాం.